Hi everyone. Constitution of India series Fundamental Rights Article 19 Right to Freedom లో ఈరోజు మనం ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ సమావేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్టికల్ 19 క్లాజ్ 1bలో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఫ్రీడమ్ ఆఫ్ పీస్ఫుల్ అసెంబ్లీ గురించి చెప్పబడింది. ఇదేంటి అని అంటే ప్రతి సిటిజన్ కూడా ప్రశాంతంగా ప్రొసెషన్స్, ర్యాలీస్, మీటింగ్స్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ చేసుకోవచ్చు. దీనికి రెండు నిబంధనలు: ఒకటి, ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకోవాలి. రెండు, ఆయుధాలు ఏవి ఉపయోగించకుండా చేసుకోవచ్చు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. అలాగే దీనికి రెండు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ రిస్ట్రిక్షన్స్ బేస్ మీద ప్రభుత్వం ఈ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీని నియంత్రించవచ్చు. అవేంటి అని అంటే పబ్లిక్ ఆర్డర్ అండ్ సోవరైనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ప్రజా సంరక్షణ, లా అండ్ ఆర్డర్, సోవరైనిటీ సార్వభౌమాధికారం అండ్ భారతదేశ అఖండత్వం విషయం వచ్చినప్పుడు ప్రభుత్వం వీటిని నియంత్రిస్తుంది. అది ఏ విధంగా అనంటే సెక్షన్ 144 ప్రవేశపెట్టడం, లేదా ప్రయర్ పర్మిషన్ తీసుకోవడం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం, ఇలాంటి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 19(1)(b)లో చెప్పబడిన ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీకి రాజ్యాంగమే ఇచ్చిన నిబంధనలు. పబ్లిక్ ఆర్డర్ అండ్ సోవరైనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా మించి మిగతా ఏ కారణాల చేత కూడా ఒక భారతీయ పౌరుని యొక్క అసెంబ్లీని, వాళ్ళ యొక్క మూమెంట్ని కానీ, డెమాన్స్ట్రేషన్స్, వాళ్ళ యొక్క ప్రసంగాలని కానీ, ర్యాలీస్ని అడ్డుకోవడానికి స్టేట్కి హక్కు లేదు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనే ప్రాథమిక హక్కుని సుప్రీంకోర్టు తన అనేక జడ్జిమెంట్స్ ద్వారా ఇంకా బలపరిచింది. ముఖ్యంగా హిమ్మత్ లాల్ షా కేస్ 1973లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, స్టేట్ బ్లాంకెట్ బ్యాన్, ఒక ప్రొసెషన్ కానీ, ఒక పబ్లిక్ మూవ్మెంట్ కానీ, ఒక పబ్లిక్ ర్యాలీ, డెమాన్స్ట్రేషన్ని బ్లాంకెట్ బ్యాన్ చేయకూడదు. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు, అవి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు, కానీ బ్లాంకెట్ బ్యాన్ ఆన్ అసెంబ్లీని చేయడానికి వీల్లేదు. అలాగే రామ్లీలా మైదాన్ కేసులో సుప్రీంకోర్టు పీస్ఫుల్ ప్రొటెస్ట్, ప్రశాంతమైన నిరసనలు ప్రాథమిక హక్కు, అండ్ పోలీసులు కూడా వాళ్ళ అధికారాన్ని చాలా జుడిషియస్ అండ్ రీజనబుల్గా యూస్ చేయాలి, ఫోర్స్ని చాలా రిస్ట్రిక్టివ్గా యూస్ చేయాలి, ప్రొటెస్ట్ అనేది ప్రాథమిక హక్కు అని చెప్తూ ఈ ఆర్టికల్ని సుప్రీంకోర్టు బలపరిచింది. ఇదే ఆర్టికల్ 19 క్లాజ్ 1b ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ అసోసియేషన్ ఇన్ ఫండమెంటల్ రైట్స్.